గైస్ రీసెంట్గా థియేటర్స్లో ఘాటి అనే మూవీ అయితే రిలీజ్ అయింది కదా. మన అనుష్క శెట్టి గారు లీడ్ యాక్ట్రెస్గా వచ్చింది. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, శీలావతి అండ్ దేశీరాజు ఈ ఇద్దరు బావమరుదులు కొండల్లో తిరిగే ఘాటీలతో కలిసి సొంతంగా గంజాయి స్మగ్లింగ్ చేయాలి అని ప్లాన్ చేస్తారనమాట. సో వీళ్ళు ఇలా ప్లాన్ చేసిన తర్వాత కష్టాల నాయుడు అండ్ కుందుల నాయుడు అని ఇద్దరు బ్రదర్స్ ఏమో ఆ ప్లాన్ ని ఆపి వాళ్ళని ఎలాగైనా అంతం చేయాలి అని అనుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు ఈ నాయుడు బ్రదర్స్ ఎందుకు వాళ్ళని అడ్డుకోవాలనుకుంటున్నారు, వీళ్ళకి వాళ్ళకి మధ్య సంబంధం ఏంటి, అండ్ లాస్ట్ కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది మన అనుష్క గారనే చెప్పాలండి. ఎందుకంటే తన పెర్ఫార్మెన్స్ ఎప్పట్లాగానే ఇందులో కూడా చాలా బాగుందన్నమాట. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ లో అయితే మన అనుష్క శెట్టి గారు ఎర్రగొట్టేశారనే చెప్పాలండి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా లైక్ రవీంద్ర విజయ్ గారు, రాజు సుందరం గారు, జగపతి బాబు గారు, విక్రమ్ ప్రభు, ఇలా ఇందులో రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే పర్లేదండి. ఆంధ్ర ఒడిశా బార్డర్ విజువల్స్ ని బాగానే చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ లోని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో ఒక 40 minutes అయితే చాలా స్లోగా ఉంటుందండి. స్టోరీ కూడా రొటీన్ గా ఉండడం వల్ల మూవీ మొత్తం చాలా ప్రిడిక్టబుల్ గా రన్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్, ఇందులో చైతన్యరావు విలన్ క్యారెక్టర్ కి అస్సలు సెట్ అవ్వలేదనే చెప్పాలండి. చాలా కామెడీగా అవసరం లేని ప్రతి దగ్గర కూడా తనైతే అరుస్తూ ఉంటాడు. అండ్ ఇక లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో సాంగ్స్ బీజిఎం ఏం బాగాలేవన్నమాట. లాగీ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి కాబట్టి ఎడిటింగ్ వర్క్ ని ఇంకాస్త బెటర్ గా చేసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ ఘాటి మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ నాకైతే పెద్దగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోవద్దే. అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి బాబు, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేసి హైప్ కొట్టేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి, ఓకేనా.